శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామరామ వరాననే. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని కృప మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి రోజు పొద్దున్నే లేవగానే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడిచిపెట్టుకొని ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు రాముల వారికి నివేదించాల్సిన ప్రసాదాలు వడపప్పు, పానకం కూడా తయారు చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా మా ఇంట్లో చక్కగా శ్రీరామనవమి రోజు పూజ అయితే చేసుకున్నాము. ఇలా పూజ అంతా ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం శ్రీరాముల వారి కళ్యాణం చూడ్డానికైతే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న సత్యసాయిబాబా టెంపుల్లో కళ్యాణం అయితే చేస్తున్నారని వెళ్ళాము. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. రాముల వారి కళ్యాణం, తలంబ్రాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యేవరకు మధ్యాహ్నం 2 అయితే అయ్యింది. కళ్యాణం చూడ్డానికైతే చాలామంది జనం అయితే వచ్చారు. అలానే కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా ఈ కళ్యాణ రాముని చూసేయండి. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గరగా వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని అక్కడున్న అక్షింతలు తీసుకొని వచ్చేవరకు చాలా టైం అయితే పట్టింది. బయటికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక చిన్న టీ గ్లాస్తో పానకం అయితే ఇలా అందరికీ ఇచ్చారు. కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనం కూడా అక్కడే చేసాం. చూసారా ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టారో. అదేంటోనండి, మన ఇంట్లో చేసుకునే దానికన్నా ఇలా గుడిలో అన్నదానం కానీ ప్రసాదాలు కానీ చాలా టేస్ట్గా ఉంటే వాళ్ళు ఎంతమందికి వండినా సరే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇంకా భోజనంకి అయితే బగారా, పులిహోర, లడ్డు, వడపప్పు, మిర్చి బజ్జీ, 2 రకాల కూరలు, ఒక ఫ్రై కర్రీ, కొద్దిగా పచ్చడి, అప్పడాలు, పప్పు, సాంబార్, చివరిగా పెరుగు. ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే తృప్తిగా తిన్నాను. భోజనం కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం. సాయంకాలం పూట శోభయాత్ర అయితే జరిగింది. చక్కగా సీతారాముల్ని ఇలా వీధుల్లో తిప్పారు. శోభయాత్ర కూడా చాలా బాగా జరిగింది. పెద్దవాళ్ళంతా ఇలా కోలాటాలు ఆడుతూ, చిన్నవాళ్ళంతా డ్యాన్స్ చేస్తూ శోభయాత్ర అనేది చాలా బాగా చేశారు. ఇందులో చూసారు కదా, ఒక చిన్న పాప అయితే తను కంటిన్యూస్గా ఇలా ఆడుతూనే ఉంది. చాలా ముద్దుగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుని కోసం సాయంత్రం పూట హారతి తయారు చేశాను ప్రసాదంలాగా. ఇంకా నైట్ కూడా అదే తినేసాం. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.